నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇవాళ ఉదయం నోటిఫికేషన్ను జారీ చేశారు. దీంతో నవ్యాంధ్రలోని 25 లోక్సభ 175 శాసనసభ స్థానాలకు నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన కాగా 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్ 11న పోలింగ్ పూర్తయితే మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. కాగా తెలుగుదేశం పార్టీ అత్యధిక లోక్సభ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ కొన్ని స్థానాలకు మాత్రమే అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక వైకాపా అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార వేడి మొదలైన నామినేషన్లపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, ముత్తేవి రవీంద్రనాథ్ గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు, కళ్యాణ్ గుత్తికొండ గారు, సామాజిక విశ్లేషకులు. లక్ష్మీనారాయణ గారు, ఎన్నికల పర్వం దాదాపుగా ప్రారంభమైపోయింది. ఇక పార్టీల ప్రచారం ఎట్లా ఉందంటారు? ప్రత్యేకించి పాలక పార్టీ చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షల పేరుతో దాదాపు అన్ని జిల్లాల్లో సదస్సులు, బహిరంగ చర్చా వేదికలు నిర్వహించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరిట 13 జిల్లాలు తిరగడం జరిగింది. జనసేన అధినేత కూడా కొంత జనంలోనే ఉన్నారు. అందువల్ల ఎన్నికల ప్రచారం ఏనాడో ప్రారంభం అయిపోయింది. అందువల్లనే మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ప్రకటన చేసినా పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ప్రణాళికలను కూడా రూపొందించుకున్నారు. స్థూలంగా అన్ని పార్టీలు కూడా ప్రజల మధ్యలోకి వాటిని తీసుకెళ్తున్నారు. అధికారికంగా ఎన్నికల ప్రణాళిక ఇది అనేటువంటి ప్రకటించకపోయినా అందులో ఉండే ప్రధానమైనటువంటి అంశాలన్నింటిని కూడా ప్రచారంలో పెట్టారు. ఈ ప్రక్రియ ఎప్పుడో మొదలైంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత ముగిస్తే కూడా మంచిదనేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక విధమైనటువంటి విషపూరిత వాతావరణాన్ని కూడా వెదజల్లడం జరిగింది. రకరకాల సమస్యలను ముందుకు తీసుకొచ్చి కులం అనేటువంటిది ముందుకు వస్తూ ఉంది, లేకపోతే ఇతర నేరాలకు సంబంధించినటువంటి కూడా ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి. అందువల్ల ఈ విభజన అనేటువంటిది అంత మంచిది కాదు ప్రజలకి. ప్రధానంగా ప్రచారంలో రాజకీయ పార్టీలు చేయవలసింది ఆరోగ్యకరమైనటువంటి ప్రచారం చేయాలి. రాష్ట్రం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నది, వివిధ ప్రాంతాలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రాయలసీమ ప్రాంతానికి పోతే ఉదాహరణకి ఇప్పుడు ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి దానికంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక ముఖ్యమైన సమస్య. కరువు పీడిత ప్రాంతం. ఆ ప్రత్యేక ప్యాకేజీ అనేది కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోలే, ఇగ్నోర్ చేసి పడేసింది. ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి లేదు. ఉక్కు పరిశ్రమ వస్తే ఒక పెద్ద భారీ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో వస్తే పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. అది లేదు. అందువల్ల ఇలాంటి సమస్యలు రాయలసీమ ప్రాంతంలో చర్చనీయాంశాలు అవుతాయి. రెండో వైపున ఉత్తరాంధ్రకి వెళ్తే రైల్వే జోన్ మొన్నటి వరకు, ఆ రైల్వే జోన్ ఇచ్చినా దానివల్ల అసంతృప్తి వచ్చేటట్టుగా చేశారు. లేదా రాజధాని నిర్మాణం అది రాష్ట్రం మొత్తం ప్రజలకు తో ముడిపడింది. పోలవరం ప్రాజెక్టు 2వ దశ నిర్మాణ పనులు పూర్తి కావాలంటే DPR 2కి ఆమోదం పొందాలా, కానీ ఇంతవరకు అది సూత్రప్రాయంగా అంగీకరించాలి కానీ టెక్నికల్ కమిటీ మిగిలినటువంటి ప్రాసెస్ పూర్తి కాల. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు బాధ్యతగా ఈ సమస్యలు చర్చకు పెట్టాలి. నీటిపారుదల రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు కావచ్చు, వాటితో పాటు అవినీతి, ఇతర సమస్యలు కూడా చర్చించవచ్చు. అందువల్ల అభివృద్ధితో ముడిపడినటువంటి అంశాలు, సంక్షేమంతో ముడిపడినటువంటి అంశాలు, ఇదిగో ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలు చేసింది, ఈ కార్యక్రమాలు చేయలేకపోయింది, ఇవి బలహీనతలు ఉన్నాయని ప్రతిపక్షాలు చెప్పొచ్చు. లేదా పాలక పార్టీ మేము ఇది చేసాము, ఇంకా చేయడానికి మేము మా ఆలోచనలు ఇవని చెప్పచ్చు, ప్రజలతో పంచుకోవచ్చు. ప్రజలను ఆ విధానాల ప్రాతిపదికపైన తమ వైపున తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాటికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇతర అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత వచ్చి ఒక కలుషిత వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నది. ఇది పెరగకూడదు అనేటువంటిది నాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాం. రవీంద్రనాథ్ గారు, ప్రధానంగా ఇక్కడ పోటీ కూడా 2 పక్షాల మధ్య ఉంది, తెలుగుదేశం పార్టీ కానీ వైకాపా. ఎట్లాంటి పోరు కొనసాగుతుందంటారు ఈ ప్రచారంలో కానీ ఈ ఎన్నికల్లో కానీ? మొదటి నుంచి గమనిస్తుంటే మైండ్ గేమ్కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారండి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న డేటా చోరీ
విషయమే తీసుకోండి, దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించి ఎన్నికల ప్రచార ఉధృతిని ఎంతో కొంత కళ్ళివేయాలనేటటువంటి ఉద్దేశం ప్రతిపక్షంలో కనపడుతున్నది, ప్రధాన ప్రతిపక్షంలో. అసలు ఎవరి చోరీ, ఎక్కడ జరిగింది ఈ చోరీ, ఏమిటి, ఇది చోరీ గనక అయితే చోరీ చేసి తీసుకెళ్లి హైదరాబాద్లో పనిచేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఎవరు కంప్లైంట్ చేయాలి, అసలు ఎవరు అరెస్ట్ చేయాలి, ఎవరి జ్యూరిస్డిక్షన్ కిందకి ఇది వస్తుంది, ఎవరికి ఇది లోక స్టాండ్ అయి అవుతుంది అనేటటువంటిది ఒక ప్రధానమైన అంశంగా ఇక్కడ ముందుకొచ్చింది. సరే, అవన్నీ తీసి పక్కన పెట్టినా కూడా ఇటువంటి మైండ్ గేమ్సో లేకపోతే ఏదో ఫ్యూరోర్ లేవగొట్టి ఎంతసేపటికి కూడా నిందలు వేయటం, ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం అనేటటువంటిదే ప్రధాన ప్రతిపక్ష లక్ష్యంగా కనపడుతున్నది. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు అభివృద్ధే ఎజెండాగా ఏమేం చేస్తే ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కువ సంక్షేమాన్ని, ఏమేం చేస్తే ఇక్కడ అభివృద్ధికి ఎక్కువ మేలు జరుగుతుంది అనేటటువంటి అంశాలను తీసుకుని అంశాల వారీగా చర్చ దాని మీద సాగాల్సినటువంటి తరుణంలో అవన్నీ వదిలేసి ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, అసలు హత్యే కాదన్నారు ముందు. సాయంత్రం దాకా వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో తెలియదు. వైఎస్ కుటుంబీకులు మొత్తం కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గుండె జబ్బుతో ఆయన మరణించాడు ఆకస్మికంగా అని. ఈ రక్తాన్ని కడిగేయటం, రక్తాన్ని ఎవరైనా కడిగేస్తారండి? వాళ్ళ మనిషిని చంపాడు, వాళ్ళ బంధువుని చంపారు అనేటటువంటి కోపం అయినా వాళ్ళకి లేదా? ఆ కోపంతో వాళ్ళు ఆధారాలు తుడిచేసే కార్యక్రమం చేయరు కదా. ఆధారాలు అలా ఉంటే స్నిఫర్ డాగ్స్ వస్తాయి, అవి వచ్చి వాసన పసిగడతాయి, నేరస్తులు ఎటెళ్ళారు, ఎవరై ఉంటారు, కొంత ఆచూకీ తీయటానికి అవకాశం ఉండేది. ఇవన్నీ వదిలేసి శుభ్రంగా నీట్గా కడిగేసేసి అక్కడున్న దుప్పటిని మార్చేసి బెడ్రూమ్లో దాన్ని ఇదంతా చేయటం ఎవరి పర్పస్ కోసం, ఎందుకు ఇట్లా అబద్ధం చెప్పారు అనేటటువంటిది ఒక సాధారణమైన ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడగటంలో కూడా దురుద్దేశం ఏమిటంటే అది బాగా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదవుతుంది, ఈ ఎలక్షన్స్ వరకు వాళ్ళు చక్కగా ప్రచారం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఏ రోటికాడ పాట పాడటం లాగా ఎప్పటికప్పుడు ఏది వస్తే అది నాలుగు మీద ఇచ్చేసి దాన్ని మాట్లాడేసేయటం, మైండ్ గేమ్ ప్లే చేయటం, ఇదే ప్రధాన ప్రతిపక్షం యొక్క పాత్రగా ఉంది. ఇది మారాలి. అంటే రాజకీయ పార్టీలను కూడా అభివృద్ధి ఎజెండా రావాలి, అభివృద్ధి ఎజెండాగానే చర్చలు జరగాలి. ఆ ప్రజలకు అప్పుడే ఏదైనా మేలు జరుగుతుంది. లేకపోతే ఎన్నికలు వస్తాయి పోతాయి, ప్రతి ఎన్నికల్లో ప్రజలే ఓడిపోతారనేటటువంటి జయప్రకాష్ నారాయణ గారి మాట ఉన్నది కదా, అది నిజమే. ప్రతి ఎన్నికల్లో ప్రజలే ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇంకా డబ్బు యొక్క పాత్ర చాలా ఎక్కువ కాబోతున్నది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో. అందుకని దీన్ని అభివృద్ధికి మీద చర్చ జరిగేటటువంటి ఒక వేదికగా ఎన్నికలు ఎప్పుడైతే మారతాయో అప్పుడు ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంది, ప్రజలకు ఆసక్తి కూడా కలుగుతుంది. ఊరికేదో డబ్బులు ఇస్తారు, లేకపోతే మద్యం సరఫరా చేస్తారు, పోయి ఓటేసి వద్దాం అనేటటువంటిది కాకుండా అయితే ప్రజల్లో చైతన్యం మాత్రం స్పష్టంగా పెరిగింది. నా ఓటు పోతున్నది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదేను అని చెప్పని ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూతా తుగిడీలుగా పోయారు. ఈసారి ఎప్పుడూ లేదు. నా ఓటు నేను కాపాడుకోవాలనే చైతన్యం అసలు ఎందుకు వచ్చిందంటారు? ప్రజల్లో ఆ విధంగా ఇదైంది. ప్రజల చైతన్యం యొక్క బ్యారోమీటరు ఇవాళ కొంచెం బాగానే, అది ఆశించదగిన స్థాయిలోనే ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎంతవరకు పోయి ఓటు హక్కు వినియోగించుకుంటారనేది మళ్ళీ చూడాలి. అది ఇంకా ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇది మనకి ఊరికే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదనే వాదన తప్పు. అసలు నిరక్షరాస్యులే ఎక్కువ కాన్షియస్గా ఉన్నారు ఓటు హక్కు పట్ల. అక్షరాస్యులు సిటీస్లో ఉండేవాళ్ళు ఓటింగ్కి పోవట్లా. అది చాలా అలార్మింగ్ ఫీచరు. దాని పట్ల ఏమిటని ఇప్పుడు మార్పు వస్తుందో లేదో చూడాలి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని పనిచేయగలరు, ఊరికి అందరూ కబుర్లు చెప్తారు, వాళ్ళ మేనిఫెస్టోలు చూసి కానీ వాళ్ళ ఉపన్యాసాలు చూసి కానీ మనం ఓటేయటం కాదు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే సరిపోతారనేటటువంటిది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అటువంటి వ్యక్తులు గెలిపించడానికి వాళ్ళు మౌన స్పెక్టేటర్స్ అంటారు, మౌన సాక్షులుగా మిగలకుండా వచ్చి యాక్టివ్గా పాల్గొని ఎన్నికల్లో ఓట్ చేసి తమకు అనుకూలమైన అభ్యర్థిని, ఎవరిని ఇష్టపడ్డా తప్పులేదు, అనుకూలమైన అభ్యర్థిని ఎన్నుకుని అనుకూలమైన పార్టీని, అనుకూలమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చేటట్టుగా దానికి ఇచ్చేస్తారనేటటువంటిది మేము తటస్థులంగా ఆలోచించే ఆలోచన అట్లా ఉంది. కళ్యాణ్ గారు, సమయం చాలా తక్కువగా ఉంది ఎన్నికల ప్రచారం కూడా, కనీసం నెల రోజులు కూడా లేదు. డిజిటల్గా ప్రజల వద్దకు వెళ్ళడం, ఓటర్ల దగ్గరికి వెళ్ళడం తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా దాదాపుగా పార్టీలకు లేదు. తెలుగుదేశం పార్టీ కానీ
వైకాపా కానీ అలాగే జనసేన కానీ. ఎట్లా ఉంది వాళ్ళ ప్రచారం? నిండా 2 వారాలు కూడా సమయం లేదు. అవును. ఇంత తక్కువ టైంలో ఒక్కొక్క పార్లమెంట్, పర్టికులర్గా పార్లమెంట్ అభ్యర్థి కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక జిల్లాలో సగం తిరగాల్సిన పరిస్థితి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ను లేకపోతే ప్రత్యక్షంగా ర్యాలీలు, బహిరంగ సభలు ఏదో కొన్ని చోట్ల ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రదేశాల్లోనో పట్టణాల్లోనో ఒక 2-3 కాన్స్టిట్యున్సీలు లేకపోతే 2-3 పెద్ద ఊళ్ళను దృష్టిలో పెట్టుకు చేయటం తప్పితే అలా చేయటం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మీడియా నుంచి సోషల్ మీడియా వీటి ప్రాధాన్యత పెరగటం. సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ పర్సన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను 2009 నుంచి సోషల్ మీడియా, 2009 ఎన్నికల టైం నుంచి సోషల్ మీడియాని మా అభిప్రాయాలు పంచుకోవడానికి కానీ లేకపోతే మేము నమ్మే నాయకుడిని సపోర్ట్ చేయడానికి కానీ మేము వాడుతూనే ఉన్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన మార్పుని ఒక వంటలో చెప్పాలంటే 2009 కానీ 2014లో కానీ వార్తాపత్రికలు లేకపోతే వార్తా ఛానల్లో వచ్చిన అంశాల మీద సోషల్ మీడియాలో చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల మీద, సోషల్ మీడియాలో ట్రెండింగ్ విషయాల మీద వార్తాపత్రికలు, వార్తా ఛానల్స్ వార్తలు ప్రసారాలు లేకపోతే డిస్కషన్స్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒక రకంగా ఆహ్వానిత పరిమాణమైనప్పటికీ కూడా దీంట్లో కూడా నియంత్రణ లేకపోవటం, ఇష్టారాజ్యంగా అబ్యూజింగ్ వర్డ్స్ వాడటం. ఇక ఎన్నికల్లో మీరు చెప్పినట్లుగా డిజిటల్ మీడియా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. పర్టికులర్గా ఈ డిజిటల్ వరల్డ్, ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ ఇండియా ప్రపంచం మొత్తంలోనే డేటా అతి తక్కువగా దొరికే దేశాల్లో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఫ్రీగానే మనకి డేటా అవైలబిలిటీలో ఉంది, పర్టికులర్గా ఈ జియో లాంటి సంస్థలు వచ్చిన తర్వాత. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గ్రామాల్లో కూడా వెళ్ళినా కూడా స్మార్ట్ ఫోన్స్ రావటం, దానికి అపరిమిత డేటాతో మంచి నెట్వర్క్స్తో ఉండటంతో యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి లేకపోతే ఇలాంటి యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది. సో ఖచ్చితంగా డిజిటల్ మీడియా ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి తోడు న్యూట్రల్గా ఉండి వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే భావంతో ప్రత్యక్షంగా పనిచేస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా పనిచేసేవాళ్ళు కొన్ని వేల మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. దాంట్లో వచ్చిన కోవలోనే బ్రింగ్ బాబు బ్యాక్ కానీ 2014 ఎలక్షన్స్లో, రీసెంట్గా గత సంవత్సర కాలం నుంచి మేమందరం చేస్తున్న మళ్ళీ నువ్వే రావాలి క్యాంపెయిన్ కానీ ఇది కూడా డిజిటల్ దాంట్లోనే వచ్చింది. బీజేపీ లాంటి పార్టీ అయితే కొన్ని వేల మందితో కాల్ సెంటర్లు రన్ చేస్తూ సామాజిక మీడియాలో ఉన్నాయి. అట్లాగే అదే కోవలో వైసీపీ కూడా కాల్ సెంటర్ రన్ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్లో ఒకటి రన్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజల్లోంచి వచ్చిన నినాదాలకి మనం పెయిడ్ పబ్లిసిటీ ద్వారా చేసే విధానాలకి తేడా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ తేడానే తెలుగుదేశం పార్టీ మళ్ళీ నువ్వే రావాలనే క్యాంపెయిన్ ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. లక్ష్మీనారాయణ గారు, ఈసారి ప్రచారంలో భాగంగా అభ్యర్థులు తమ అభిప్రాయాలను కానీ లేకపోతే తమ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈసారి తమ తాలూకు వివరాలను కూడా స్పష్టంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ యాడ్ రూపంలో ఇవ్వాలని చెప్పి ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ఈ నిబంధన ఎట్లా పనిచేస్తుందంటారు? గతంలో కూడా అభ్యర్థులు వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది, కానీ దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే పోటీ చేసే అభ్యర్థులు కానీ వారు ఈ సమాచారాన్ని ఇవ్వాలి తప్పనిసరిగా అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నేననేది ఏంటంటే దాన్ని విధిగా అమలు చేయాలి. ఎవరైనా దాన్ని ఇవ్వకపోతే దాచిపెడితే వాళ్ళను అనర్హులుగా ప్రకటించేటువంటి స్థితికి ఎన్నికల కమిషన్ రావాలి. స్క్రూటినీలోనే అవసరమైతే రిజెక్ట్ చేసేటువంటి దాన్ని చేస్తామని చెప్పారు. అది చెయ్యాలి, అమలు చేయాలి. అవి చిన్న నేరాలు కావచ్చు, పెద్ద నేరాలు కావచ్చు. మహిళలపైన అత్యాచారాలు చేసిన వాళ్ళు, లేకపోతే హత్యల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అవి ఆర్థిక నేరాలు కానీ ఇతర క్రిమినల్ కేసులు ఏట్లో సంబంధం ఉన్నప్పటికీ వాటి సమాచారాన్ని బయట పెడితే ప్రజలు ఆలోచించుకుంటారు విజ్ఞతగా ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఏ పార్టీని చూడాలనేది. అందువల్ల దాన్ని తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ అమలు చేయాలనేది ఒకటి. రెండవది, మేనిఫెస్టోలకు సంబంధించి కూడా వాగ్దానాలు చాలా చేసేస్తారు. ఆ వాగ్దానాలకు సంబంధించినటువంటి బడ్జెట్
ఆలోచించరు. నేననేది ఏంటంటే చేసేటువంటి వాగ్దానాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి వాగ్దానాలకి ఎంత వ్యయమవుతుంది అంచనా వేసుకొని దాన్ని వార్షిక బడ్జెట్లో కేటాయింపు చేయడానికి సిద్ధపడాలి. 5 ఏళ్లలో ఎంత ఖర్చు అవుతుంది జవాబుదారీతనంగా సమాజానికి, ప్రజలకు చెప్పాలి. దానికి వనరులు ఎక్కడ సమీకరించుకుంటారు? ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇబ్బందులు, విభజన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, అప్పుల్లో ఉన్నది, వనరులు తక్కువ, కేవలం విశాఖపట్నం తప్ప పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కాదు, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయింది. వనరులు ఎక్కడ సమీకరిస్తారు, ఏ విధంగా చేస్తారు అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందువల్ల కేవలం ప్రణాళికలను అనౌన్స్ చేయడమే కాకుండా, ప్రజల ముందు పెట్టడమే కాకుండా, తర్వాత ఎన్నికల్లో గెలిస్తే అధికారానికి వస్తే పక్కన పెట్టడం, ఓడిపోతే మర్చిపోవడం. ఓడినా గెలిచినా వాళ్ళ యొక్క ప్రణాళికలకు కట్టుబడి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఓడిపోతే ప్రజల్ని సమీకృతం చేసి అమలు చేయించడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అందువల్ల మేనిఫెస్టోలో కూడా ఆ వార్షిక బడ్జెట్లతో అనుసంధానం చేసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత వహించాలి. ఎలాంటి వాగ్దానాలు చేశారు, మీరు దాన్ని అడిగి ఓట్లు తీసుకున్నారు కాబట్టి దానికి ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి, అధికారంకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు చేయడం లేదని అడిగేటువంటి పరిస్థితి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. రవీంద్రనాథ్ గారు, ఈ ఎన్నికల్లో సమయం కూడా తక్కువ ఉంది. ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఏ పార్టీలకి ఏ అంశాలు ఉన్నాయంటారు? టీడీపీ స్పష్టంగానే ఉంది. మోడీ యొక్క పాలన, ఆటోక్రటిక్ రూలు, దాని గురించి చాలా సఫిషియెంట్గానే ఎక్స్ప్లెనేషను ఇప్పటికే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ మోడీ ఆటోక్రసీ దానికి భరతవాక్యం పలకాలి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ తిరిగి ప్రధానమంత్రి కాకూడదు అనేటటువంటిది ఏకైక నినాదంగా కనపడుతున్నది టీడీపీకి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెంది బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక తరగతి హోదా అనేటటువంటిది అత్యవసరం. రెండోది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని చెప్పని వెనకబడిన రాష్ట్రాలకు చెప్పినటువంటిది కూడా ఏమీ అమలు జరగట్లేదు. అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్టే కడప ఉక్కు కర్మాగారం తీసుకోండి, అట్లాగే దుగ్గరాజపట్నం పోర్టు తీసుకోండి, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే పోలవరంకి రాజధానికి కేటాయించాల్సిన నిధులు, అట్లాగే పోలవరం ఫేజ్ 2 యొక్క ఆమోదం, ఇట్లాంటివన్నీ కూడా చాలా క్రిటికల్ ఇష్యూస్ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం యొక్క దీంతో ముడిపడి ఉన్నాయి. అందుకని కేంద్రంలో సానుకూలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వం వ్యక్తులో వస్తే తప్పితే పర్సన్స్ దోస్ హూ ట్రై టు రెక్ వెంజన్స్, ఈ మీరు మోడీ గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే పగతో కూడుకున్నటువంటి వ్యవహారంగా ఉంది. ఇంత పగని భరించలేరు ఆంధ్ర ప్రజలే కాదు, ఏ రాష్ట్రమూ భరించలేదు. కేంద్రం దగ్గర అట్లా గుప్పెట్లో పెట్టుకుని అధికారాలన్నీ, నిధులు గుప్పెట్లో పెట్టుకుని మాకు ఇష్టమైతే ఇస్తాం లేకపోతే లేదన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా సహాయ నిరాకరణ, ఒట్టి కబుర్లు, వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ చెబుతున్నవన్నీ ఒట్టి కబుర్లని రుజువైంది. చంద్రబాబు చెప్పేది పోనీ అబద్ధం అని చెప్పనంటే పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశారు దాని మీద. ఆ కమిటీ కూడా తీర్మానించింది డబ్బులు ఇంత రావాలి అని చెప్పని స్పష్టంగా లెక్క కట్టి మరీ చెప్పారు దీనికి ఎంత రావాలని. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధికి మోడీ ద్రోహం చేశాడు అనేటటువంటి దాన్ని మాత్రం ప్రజల దగ్గరికి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ తీసుకుంటే జగన్ ముఖ్యమంత్రి కావటం తప్పితే వేరే ఎజెండా ఏమి లేదు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన. అబద్ధం చెప్పినా సరే చలామణి చేసుకోవటం, అబద్ధాన్నైనా నిజం చేయాలనేటువంటి గోబెల్స్ ప్రచారం చేయటం అనేటటువంటిది ఇది ఇవాళ వాళ్ళ లక్ష్యంగా కనపడుతుంది. ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి ఇష్యూ చూసాం, అలాగే డేటా చోరీ విషయం చూసాం. ఇటువంటి ఏది తీసుకున్న, అంతకుముందు కోడికత్తి విషయం, ఏది తీసుకున్నా సరే ఏదో విధంగా సీఎంని, అధికార పార్టీని కార్నర్ చేయాలి. వాళ్ళు ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా అమలు జరపట్లేదనేటటువంటి దీంతో కార్నర్ చేస్తే అందరం సంతోషిస్తాం. అసలు అది చేసేవాళ్ళు అయితే వాళ్ళు అసెంబ్లీకి ఎగ్గొట్టరు. అసెంబ్లీలో జీతాలు అన్నీ ఇవన్నీ తీసుకుంటూ ఏది అలవెన్సులు అసెంబ్లీకి రానే రాకుండా అసెంబ్లీ బయట
అసభ్యమైన భాష, ఈ భాష అసెంబ్లీలో ప్రయోగిస్తే హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకని బయట స్వేచ్ఛగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని గెలిపించింది దేనికి, వాళ్ళు బయట తిరుగుతూ ఇది చేయడం. పార్లమెంటు సభ్యులు ఉన్ననాళ్ళు ఏమీ ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యం. అందుకని వాళ్ళ నినాదం తమ వ్యక్తి జగన్ ముఖ్యమంత్రి కావటం ఒక్కటే. దానికోసం వాళ్ళు ఏమైనా చేయటానికి సిద్ధపడతారనేది, కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి చివరికి ఆయన స్వస్థలమైనటువంటి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ గురించి కూడా నోరు మెదిపి ఒక్కసారి మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటానికి కారణం ఆ కేసుల్లో ఇరుక్కుని ఆ కేసుల్లోంచి బయటికి రావటం, రెండోది ఎలాగైనా సరే ముఖ్యమంత్రి కావటం. ఇక పవన్ కళ్యాణ్ ఆయన కూడా ముందు నేను 20 ఏళ్ల కోసం అని చెప్పని వచ్చాను, నా 25 ఏళ్ల సినీ జీవితాన్ని త్యాగం చేసి ఆ ఫలితాన్ని నేను త్యాగం చేసి ప్రజల కోసం 20 ఏళ్ళు ఉండటానికి వచ్చాను అని ఆగేవాళ్ళలాగానే మాట్లాడాడు. ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రి అయితేనే నేను అన్నట్టుగా ముఖ్యమంత్రి అవుతాననేటటువంటి ఊహల్లో కలల్లో ఉన్నాడు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాల్సిందే, అందరూ ముఖ్యమంత్రులు కావాల్సిందే, ఈ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరూ కావాల్సిందే. కానీ ఏ ప్రాతిపదికన అవ్వాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు? నేతృత్వం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇక అవినీతి అంటారా, అవినీతి సర్వతంత్రమైనటువంటి అన్ని చోట్ల సర్వత్రా ఉన్నటువంటిది. దాన్ని తగ్గించగలమే కానీ ఇప్పుడు నేషనల్ మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నారు, మలేరియాని పూర్తిగా నిర్మూలించగలం. కానీ నేషనల్ ఫైలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని అన్నారు. ఫైలేరియా వ్యాధిని, బోధకాలు వ్యాధిని పూర్తిగా తగ్గించడం ఎవరి వల్ల కాదు. అలాగే అవినీతి కూడా బోధకాలు వ్యాధి లాంటిదే. అందుకని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాని కొన్ని ఉంటాయి అనేటటువంటి స్పృహ, ఆ తెలివిడి కలిగి ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదో నేను వస్తే అవినీతి లేని రాజ్యం స్థాపించేస్తాను అని చెప్పనంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే సాధ్యం కాదది. కళ్యాణ్ గారు, సామాజిక మీడియాలో అన్ని పార్టీల నేతలు, కీలకమైన నేతలు కూడా అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి దోషాలకు పాల్పడుతున్నటువంటి విషయం. అసలు ఈ సామాజిక మీడియాలో వస్తున్నటువంటి అంశాలు ఎంతవరకు విశ్వసనీయత ఉన్నాయంటారు? ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కొంచెం డిఫర్గానే ఉందని చెప్పొచ్చండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానీ దమ్ముగా దర్జాగా మేము అభివృద్ధి సంక్షేమం ఈ 5 ఏళ్లలో ఇంత చేశాం, వీటిని చూసి ఓటేయండి అని వాటిని మాత్రమే ప్రచారంలో పెడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండూ బ్యాలెన్స్ చేసుకుని అసమ్మద్ధ విభజనతో కొనాలుతున్న రాష్ట్రాన్ని ఒక ట్రాక్ మీద పెట్టి నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా దక్కుతుంది. సో ఆ విషయంలో టీడీపీ మిగిలిన విషయాల కన్నా కూడా వాళ్ళు చేసిన గత 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి అంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా కొన్ని వేల కిలోమీటర్ల గ్రామాల్లో సిసి రోడ్ లైటింగ్ కానీ 100% LED ల్యాంప్స్ ఇవ్వటం కానీ ఇలాంటి విషయాలు, పర్టికులర్గా పోలవరం అమరావతిలో ఎంతో కొంత పురోగతి, ఎంతో కొంత కాదండి చాలా ఎక్కువ పురోగతి. పోలవరం అయితే ఈరోజు 65% వచ్చింది. అమరావతి కూడా 35,000 ఎకరాలు ల్యాండ్ ఆయన పోగేయటమే ఒక పెద్ద విజయంగా భావించి పెద్ద పురోగతిగా భావించవచ్చు. దానికి తోడు టెంపరీ ట్రాన్సిట్ సెక్రటరీ కానీ, ట్రాన్సిట్ హైకోర్టు కానీ, లేకపోతే సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా నడుస్తున్నాయి. వీటిని చెప్పుకోవటం, 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 చేయటం కానీ, నిరుద్యోగ వృత్తి, మహిళలకు పసుపు కుంకుమ రూపంలో ఇవ్వటం కానీ, లేటెస్ట్గా రైతులకి ప్రోత్సాహంగా కొంత అమౌంట్ సర్దుబాటు చేయటం కానీ, ఇలాంటి విషయాలు, చంద్రన్న బీమా, ఇలాంటి విషయాల్లో సంక్షేమంలో చాలా ముందుంది. తెలుగుదేశం పార్టీ పరంగా సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కాడి నుంచి ఆ పార్టీ నాయకుల వరకు, ఆ పార్టీ అఫీషియల్ సైట్స్ కానీ లేకపోతే వాలంటరీ సైట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే వీటి మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టినాయండి. అయితే దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా వీటి నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి అనేక విషయాల్ని మన ముందుకు తీసుకొస్తున్నాయి. ఆనాడు కోటికత్తి విషయం కానీ, తర్వాత డేటా చౌర్యం విషయం కానీ, రీసెంట్గా వివేకానంద రెడ్డి హత్య విషయం కానీ, ఇలాంటి విషయాల్ని ముందుకు తీసుకొచ్చి సంబంధం లేని విధంగా వీటిని చర్చల్లో పెట్టి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. కానీ ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం వాటినన్నింటినీ సమర్థంగానే ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ
ముందుందని చెప్పవచ్చు. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నవ్యాంధ్రలో లోక్సభ శాసనసభ ఎన్నికల కోలాహలానికి తెరలేచింది. తాజాగా అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఆరంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం మరింత ఊపందుకుంది. పూర్తిగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.